భారతీయ జనతా పార్టీ మోస్ట్ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో రావాలి, ప్రభుత్వం రావాలని నమ్ముతున్న వ్యక్తుల్లో కంకణబద్దులై ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు బొంగు రఘుగౌడ్ గారు ప్రస్తుతం మాతో ఉన్నారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా అర్బన్ వనిపల్లి శ్రీనివాసరెడ్డి గారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు కూడా పాల్గొన్నారు. వారిని అడిగి వారి యొక్క మనోగతం తెలుసుకున్నారు. నమస్తే సార్. నమస్తే. మీరు కూడా మీ ఊరు తెలిసినప్పటికెళ్ళి కూడా కాషాయ జెండాలోనే ఉన్నారు, పార్టీ రావాలని పరితపిస్తున్నారు. ఈ యొక్క ప్రమాణ స్వీకారం దానికి తోడవుతుందా? ఈరోజు భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా అంటే పునాది నుంచి వచ్చిన కార్యకర్తలకు ఎప్పటికి కూడా వాల్యూ ఉంటుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎప్పటికి కూడా పార్టీ విలువ ఇస్తుందంటే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఏ రోజు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిండు. ఏ రోజు అధికారం కోసము పదవి కావాలని చెప్పి ఎప్పుడు చేయలే. ఏదైనా పార్టీ బలపడాలి, కార్యకర్తలు ఎదగాలి, ప్రజలకు భారతీయ జనతా పార్టీ అందుబాటులో ఉండాలి, ప్రజల సేవ చేయాలి, ప్రజలు మెప్పు పొందాలనే ఉద్దేశంతో పనిచేసింది. అయితే అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎప్పటి గత 40 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఎంతోమంది కొత్త వారికి వచ్చినా ఎవరు వచ్చినా కూడా అందరికీ అవకాశం ఇస్తూ ఎవరైతే ఎందుకు పార్టీకి కట్టుబడి ఉండాలని చెప్పి ఉద్దేశంతో పనిచేసింది. ఈరోజు కూడా మేము అదే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాము. అంటే ఏదో ఒక ఆశ, అంటే భవిష్యత్తులో ఏదోదైనా సరే అధికారంలోకి రాబోతాము, మేము పేద ప్రజలకు ఈ పార్టీ పనిచేయబోతా ఉందని చెప్పి ఒక విశ్వాసంతో ఇన్ని రోజులు పనిచేస్తూ వచ్చాము. అదేవిధంగా ఆ విశ్వాసం ఈరోజు అద్వానీ గారికి మొదలుకుంటే చూస్తూ నేను కూడా 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను, అప్పటి చూస్తూ ఉన్నాము. కానీ ఆశ కోసం కాదు, పార్టీ అభివృద్ధి చెందాలనే ఆశ తప్ప వ్యక్తిగతంగా మేము ఎదగాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. కాబట్టి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి, పార్టీ ఆశయాలను నమ్మి దానికోసం మేము తప్పిస్తాను, కొట్లాడుతూ ఉన్నాం. ఆ ఆశయం కోసమే ఈరోజు పనిచేస్తాను. అందుకే శ్రీనివాసరెడ్డి గారిని గుర్తించి పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యత చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పార్టీ ఇక్కడ అసెంబ్లీ గెలుస్తాము, రాబోయే రోజుల్లో జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లో కూడా హైదరాబాద్లో కూడా అన్ని కార్పొరేషన్ గెలుచుకోవాలనే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఎల్బీనగర్లో కూడా అన్ని కార్పొరేషన్ గెలుస్తాం. అదేవిధంగా అసెంబ్లీ కూడా గెలుస్తాము. అదిగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా అధికారం రావడానికి మా ఈ జిల్లా నుంచే, రంగారెడ్డి జిల్లా అర్బన్ నుంచే కూడా ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తాము. థ్యాంక్ యూ. ఓకే.